కానీ లేదు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అవునేమో అని అనుకుంటున్నాం కదా. నేను తిన్నదప్పుడు అన్నం కాదు గంజేమో అని నేను కూడా ఫీల్ అవుతూ ఉంటా అప్పుడప్పుడు. కాబట్టి నేను చెప్పాను కదా, దబాయించి మాట్లాడడం మనకి. నేను ఇదివరకు ఒకటి అనుకునేవాడిని అనమాట, అంటే కమ్యూనిస్టులు చరిత్రను ఎట్లా వక్రీకరించారా, ఈ దేశం మీద దండయాత్ర చేసిన టిప్పు సుల్తాన్ హీరో అని, ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి రాజులందరూ గొప్పోళ్ళని, మన రాజులందరూ దద్దమ్మలని, చైనా వాడు గొప్పోడని, ఇట్లా వాళ్ళు చెప్తా ఉంటుంటే మనం ఎట్ట నమ్ముతున్నారా ఇంతకాలం అనుకునేవాడిని. ఒక మాటని 100 సార్లు ఒక అబద్ధాన్ని మాట్లాడితే అబద్ధం నిజమైపోతుంది అన్నటువంటిది కమ్యూనిస్టులు చూపెడితే దాన్ని ప్రాక్టికల్గా ఆచరణలో మన కళ్ళ ఎదురుగుండా ట్రయల్స్ చేయడం కాదు, ప్రాక్టికల్ చేసి చూపెడతారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు హైదరాబాద్ను బాగు చేశారని తెలంగాణ వాళ్ళు నమ్మకనే అక్కడి నుంచి ఆయన పంపించారు. కానీ ఇక్కడ కూర్చొని మనం నమ్ముతున్నాం కదా, అంటే ఎక్కడో చోట ఎవడో ఒకటి నమ్ముతాడు, అది లెక్క. సార్ ఫైనల్గా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అంటే ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టే దాని మీద మాట్లాడింది అంటే రాజ్యాంగ విరుద్ధంగా నిజంగా ఇన్ని రోజులు అంటే ఒక భారతదేశాన్నే కాదు మిగిలిన చాలా దేశాలు కూడా, కెనడా లాంటి దేశాలు కూడా ఇప్పుడు స్పందిస్తున్నాయి. ఇది ఒక అరాచకం అనుకోవాలా, లేదంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాలకే అక్కడ సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక బ్రేక్ వేస్తోంది అనుకో? అమెరికా చరిత్రలో ఒక మాయ